మనసుతోటి తల్లి బిడ్డ న్యాయం ఇంకోసారి కానీ అనుకోండి. సో దీంట్లో జనసేన మీరు రేపొద్దున తీసుకున్నప్పుడు జనసేన సిద్ధాంతాల గురించి కొంచెం మీకు చెప్పాలి. అంటే మీరే తిట్లు తింటారు. మీ వాడికి కన్ఫ్యూజన్ ఉంది, ఒకరోజు సనాతన ధర్మం అంటాడు, ఇంకో రోజు ఆ కులం అంటాడు, ఇంకో రోజు ఇది అంటాడు. అలాగే బిడ్డ మీకోసం అన్నీ చెప్తాను నేను. అంటే జనసేన ఎప్పుడు కులాల గురించి మతాల గురించి మాట్లాడద్ది. అంటే నేనేం చెప్పాను, మనకున్న 7 సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. అసలు ఇలా కుదురుద్దా అంటారు. ఒక ఉన్నతమైన ఆశయం పెట్టుకుంటాం. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కాస్ట్ అనలైజేషన్, కుల నిర్మూలన జరగదు ఇక ఈ దేశంలో. అదొక ఆశ అంతే. ఈరోజు మాట్లాడితే ఒక కులం ఇంకో కులపు వాళ్ళని అంతర్గతంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే కుల నిర్మూలన జరగదు. దాశరథి రంగాచారి గారు చిల్లర దేవుళ్ళు తెలంగాణ సమాజం గురించి రాసినప్పుడు అక్కడ నవాబ్స్ అణగారిన వర్గాల్లో మీరు నలిపేస్తున్నారు, వాళ్ళందరూ మేము ముస్లింలు చేర్చుకుంటామంటే ఇస్లాంలో వాళ్ళని తీసుకున్న తర్వాత కూడా కులాలు పోలేదు. వాళ్ళకి మాకు పడదండి, మేము వేరే ముస్లిమ్స్, వాళ్ళు వేరే ముస్లిమ్స్, ఇట్లాగే ఆ కులాలు అక్కడ కూడా వెళ్ళిపోయినాయి. అలాగే ఎథీస్ట్ అని చెప్పుకుంటారు కొంతమంది. నేను దేవుడిని నమ్మనండి, ఆమె ఎథీస్ట్ అండి, బట్ స్టిల్ దే డోంట్ లీవ్ దర్ క్యాస్ట్ ట్యాగ్. వాళ్ళు కులాలను వదలరు. మతం మారిపోయామంటారు, కులాల ట్యాగ్స్ని వదలరు. అంటే ఇది వాస్తవం కదా. అంటే కులాలని నేనేంటంటే కుండ బద్దలు కొట్టని చెప్తాను. ఇది ఒక వాస్తవం ఉంది, దీన్ని అర్థం చేసుకుందామని. అలాగే నిజంగా కుల నిర్మూలన జరగాలంటే దేశం అంతా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది. బీసీ సాంఘిక సంక్షేమ వసతి బాలికల గృహం, ఎస్సీ ఎస్టీ బాలికల గృహం, ఎస్సీ బాలుల గృహం. చిన్నప్పటి నుంచి మీరే కులాలను పెట్టి నేను మాట్లాడితే ఇబ్బంది వచ్చిందా మీ అందరికీ? నిజంగా మీరు మాట్లాడాలంటే ఫస్ట్ ఇవి ఆపేయండి. ఫస్ట్ ఇవన్నీ 10th క్లాస్ బిడ్డ పాస్ అయితే బాగా చదివింది అనుకోవాలి, ఏ కులం సర్టిఫికేట్ రాస్తే మీరు ఎక్కడ తీస్తారు? వ్యవస్థీకృతం అయిపోయింది కాస్ట్. నేను అర్థం చేసుకోగలను. అందుకని కులాలను తీసేయలేము. కోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందంటే అరే మనకి వృత్తులు పోయినాయి అని బాధపడతారు. ఇది మనకి సాలెల మగ్గం బూజు పట్టేసింది, ఇలాగ వృత్తి కులాలన్నీ నాశనం అయిపోయినాయి. ఇవన్నీ మాట్లాడుతుంటే అంటే మనకి వృత్తి ఆధారిత కులాలు, అందుకని కులాలను టక్కటక్కమని తీసేయలేము. మేబీ ఒకరోజు అసలు కుల ప్రస్తావన లేని రాజకీయాలు సమాజం ఉండాలని కోరుకుందాం. కానీ ఈ లోపు మనం ఏం చేయాలి? కులాలని కలిపే ఆలోచన విధానమే ఉండాలి. మాట్లాడితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే మతాలు మారిన కులాలు వదలరు, దేవుని నమ్మమంటారు కానీ కులాలను వదలరు. ఇందాక చెప్పినట్టుగా కాస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఇష్యూస్, బట్ వాట్ ఈస్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ అప్రోచ్? ఇంటర్డిపెండెన్స్ అండ్ కోఆపరేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రాగ్మాటిక్ పాలసీస్. భారతదేశంలో ఉండే ప్రతి కులం మరో కులం పైన కొంతమంది మీద ఆధారపడి జీవిస్తుంది. ఎందుకంటే మన సమాజం కుల వృత్తుల ఆధారిత సమాజం. వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి తప్ప ఎవరు ఏ కులంలో పుట్టాలి అన్నది ఎవరు నిర్ణయించలేదు. ఇప్పుడు నేను కూడా కులంలో పుట్టాల్సి వచ్చింది. I was born in a caste which I cannot undo it. But I never confined to a caste because for me humanity is bigger. నేను ఈ కులంలో పుట్టానని కులానికి పరిమితం అవ్వాల. నాకు మానవత్వం గొప్పది, దేశం చాలా పెద్దది. కానీ దీన్ని నేను గౌరవించాలంతే. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించారు. నన్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని వస్తే మన సాంబశివుడు లాంటి వచ్చి అన్నా నువ్వు ఆంధ్ర కాదు, నువ్వు తెలంగాణ, నువ్వు భారతీయుడు అన్న కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమాజ స్థాపన కోసం వచ్చాం. ఈ మధ్యన వైసీపీ నాయకులు కూడా ఏదో కొంచెం 2-3 సందర్భాల్లో మన వాళ్ళు డేటా పంపిస్తే మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్న, ఒక ప్రాంతానికి పరిమితం దాన్ని మీరు ఎదురుదాడి చేయండి. మనం అందరి కోసం పనిచేస్తాం.
ఈ మధ్యన ప్రేమలో ఎక్కువైపోయిన అందరికీ సడన్గా. ఏం చేశారండి మీరని ఒక్కొక్కరు టీవీల్లో గొంతులు ఏముంటుందని కంటనాల్లో తెగిపోయి అరుస్తున్నారు. ఇలాంటి మహానుభావులందరికీ నేను అడుగుతున్న ఒకటే, మాట్లాడితే మీరు వంగవీటి రంగా గారి పేరు పట్టుకొస్తారా మీరంతా? ఆయన చనిపోతా నాకు ఇబ్బంది ఉంది, నా ప్రాణహాని ఉంది అంటే ఆ రోజు మీరు ఎందుకు తపన పడలా? మీరు ఎవరు చిన్న వయసులో కాదు కదా, మీరు ఎవరు, మీరు టీన్స్లో లేరు కదా ఇప్పుడు. మీ అందరికీ 60-65 ఏళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ. అంటే ఆ రోజులు మీకు కనీసం ఒక 35 ఏళ్ళు, కనీసం మీకు 25 దాటిని అందరికీ ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు. నాకు ప్రాణహాని ఉందనుకున్నప్పుడు ఈరోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న మనుషులందరూ ఏమైపోయారు? ఆ రోజున ఆయన చుట్టూ ఒక దడిగట్లాగిపోయారా, ఒక పద్మవ్యూహంలా ఉండలేకపోయారా? అప్పుడు వదిలేశారు అందరూ. అంటే చనిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు కూర్చొని కథలు చెప్తారు మీరు. మనిషిని బతికినప్పుడు రక్షించుకోలేంది, చనిపోయిన తర్వాత మీరు ఎన్ని కథలు చెప్తే ఎవరు నమ్ముతాడా మిమ్మల్ని? అలాగే నిజంగా నేను ఒక కులం కోసం ఉంటే మరి నేను 2 చోట్లకి ఓడిపోకూడదు కదా లెక్క ప్రకారం. అటు భీమవరంలో ఓడిపోకూడదు, గాజువాకలో ఓడిపోకూడదు, కులం అంతా వేస్తే. అలా హీరో దట్స్ అ పాయింట్ ఐ వాంట్ టు మేక్. అలాగే కన్షీరామ్ గారు వచ్చినప్పుడు తిలక్ తరాజ్ తల్వార్ ఇంకో జూతేశామారం అనేది ఉంటుంది. అంటే బ్రాహ్మణుల్ని, వ్యాపారవేత్తల్ని, వైశ్యుల్ని, క్షత్రియుల్ని దాడి వాళ్ళని కొట్టాలండి, చెప్తూ కొట్టండి. కానీ అది కొంతకాలం పనిచేసింది, అప్పుడున్న పరిస్థితులకు దీనికి పనిచేస్తుంది. కానీ ఇంకొక టర్మ్కి వచ్చేటప్పటికి అది సర్వజన సమాజం అయింది, బహుజన సమాజం అయింది. ఇంత చేసిన మాయావతి గారు కూడా తిరిగి బ్రాహ్మిన్ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుని ఆవిడ గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే సమాజాన్ని కులాల వారీగా విడతీసి ముందుకు తీసుకెళ్ళడం సాధ్యం కాదు. కులాల్ని కలుపుకుంటూ పరస్పర గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అదే జనసేన విధానం, అదే నేను చూపించాను, మీకు నిలబడి చూపించాను. అలాగే మతాల ప్రస్తావనని రాజకీయం అంటారు. రేపు మీరు కమిటీస్లోకి వెళ్తారు, బాధ్యతలు తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్తారు. ఆ సమయంలో సమాజంలో ఉన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని ఆ భావజాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుంది. మనం స్పష్టంగా చెప్పాల్సింది ఒకటే, ఎవరు దైవాన్ని వాళ్ళు ఆరాధించండి, మీ దేవుని మీరు ఆరాధించండి. మీరు ఇస్లాం అయితే ఇస్లాంని ఆరాధించండి, మీ ఎవరి ధర్మాన్ని వారు పాటించండి. కానీ మిగతా మతాలకు గౌరవం ఇవ్వండి. ఇఫ్ యు ఆర్ హిందూ, మీరు బాగా మీరు ఆరాధించుకోండి, ఇస్లాం గౌరవం ఇవ్వండి, క్రిస్టియానిటీ గౌరవం ఇవ్వండి, జైనిజం గౌరవం, దానికైనా గౌరవం ఇవ్వండి. కానీ అలా గౌరవించుకున్న మత ఘర్షణకు అవకాశం ఉండదు. అది నిజమైన సెక్యులర్ భావన. అది మతాల ప్రస్తావన సమాజానికి అది పునాది అవుద్ది. అంతేగాని నాకు చిరాకైంది ఏంటంటే అపీస్మెంట్ పాలిటిక్స్. నేను ఒక క్యాప్ పెట్టుకొని నేను ఇలా మాట్లాడితే నాకు ముస్లిం సోదరులు ఓటేస్తాను నేను నమ్మను. నేను బేసిక్ ఎందుకంటే అసలు అత్తిశాతం. అంటే ఈరోజు మనకి షాన్వాజ్ అనే ఒక ఆడబిడ్డ మన ఎక్కడ రాయలసీమ నుంచి ఎక్కడ కర్నూలు నుంచో ఉమాన్లో చిక్కుకుపోతే ఆవిడే హిందూ కాదే, ఆవిడ హింసించింది కూడా అక్కడ లోకల్లో ఉండే ముస్లిం బిజినెస్ మ్యానే. మన అలాంటి లేదు మన సమాజంలో, మనం అలా చూపించాం. అందుకని ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ అనేది జనసేన తీసుకోదు. ఒక తప్పుని తప్పుగానే చెప్తుంది. ఒక హిందూ చేయండి, ముస్లిం చేయండి, క్రిస్టియన్ చేయండి, మీరు ఒక తప్పుని మీరు ఖచ్చితంగా ఈ తప్పుని చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని అపీస్మెంట్ పాలిటిక్స్ ఈజ్ అ బిగ్ నో ఫర్ జనసేన.